ఆ సాక్ష్యం ఏంటంటే నేను నిరీక్షణ టీవీ అని వార్త చూసినప్పుడు ప్రార్థనా శక్తి ఏలూరులో పెడుతున్నారని తెలిసాక నేను ఇక్కడికి రావడం జరిగింది. అయితే నా సాక్ష్యం ఏంటంటే నాకు ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కంత అనేది కడుపులో మొదలైంది. అయితే హాస్పిటల్కి వెళితే మామూలుగా కడుపులో నొప్పి వస్తుందని వెళ్తే కిడ్నీలో రాళ్ళని నేను అనుకున్నాను. అక్కడికి వెళ్తే ఒక డాక్టర్ అయితే నాకు కంతు ఉందని కూడా చెప్పలేదు. విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కంతు ఉంది అని చెప్పారు. అప్పటికప్పుడు ఆపరేషన్ చేసేయాలి, ఇది పెరిగేదే కానీ తగ్గేది కాదు. 15 రోజులకే 3 సెంటీమీటర్స్ పెరిగింది. ఇది అసలు ఆపరేషనే చేసేయాలి, అసలు ఇట్లా అయితే ప్రమాదం, ఆ పిల్ల ఎట్లా తట్టుకుంటుందో తెలియదు మాకు అన్నారు. అట్లా అంటే మా అమ్మ కంగారు పడి సరే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పి మేము ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థన జరుగుతుంటే నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వాసంతో నేను అయ్యగారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయ్యగారు నన్ను ఆపి మీకు ఏమైందంటే నీ ఇట్లా కంతుందన్నారంటే ఏమి కాదులే వెళ్ళు నా చేతులు అట్టుపండి ఇచ్చారు. నేను అది తినగానే మంగళవారం ఇక్కడ ప్రార్థనకు వచ్చాను. నేను శనివారం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళగా పూర్తిగా నాకు అంతంతా కరిగిపోయిందని చెప్పారు. ఏ ప్రాబ్లం లేదు, నీకు అంతంతా కరిగిపోయిందన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక.